తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక రాజుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళ ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ ముగ్గురు అన్నదమ్ములు సరి సమానంగానే ప్రజ్ఞ సంపాదించారు. ముగ్గురు కొడుకుల మీద రాజు ఒకే మోస్తరుగా ప్రేమ అభిమానము చూపుతుండేవాడు. రాను రాను రాజుకి ముసలితనం వచ్చేస్తున్నది. కొడుకుల్లో ఎవరో ఒకళ్ళకి తన రాజ్యం అప్పగించేయాలి. అయితే ఆయనకి ముగ్గురు సమానమే. అందులో ఎవరికి అప్పగించటం? ఈ ప్రశ్నకి ఆయనకు జవాబు తోచలేదు. చాలా దూరం ఆలోచించాడు రాజు. కొడుకులు ముగ్గురిని దగ్గరికి పిలిచి, చూడండి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తున్నది, విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకని మీ ముగ్గురిలో ఎవరు ప్రపంచంలోకెల్లా విలువైనది, వింతైనది వస్తువు తీసుకురాగలరో వాళ్ళకి రాజ్యం అప్పగించడానికి నిశ్చయించుకున్నాను అని తన మనసులో ఉద్దేశం కొడుకులతో చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు. సరేనంటే సరేనన్నారు. మర్నాడు ముగ్గురు కావలసినంత ధనము, ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే 3 నెలల లోపున ముగ్గురు ఒకానొక జాగాలో కలుసుకోవాలని నిశ్చయం చేసుకుని తలొక దారి పట్టిపోయారు. వెళ్లి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఊళ్ళో విశేషాలేమిటో చూసి వద్దామని బయలుదేరాడు. వెళుతూ ఉండగా దారిలో ఒకడు విచిత్రమైన తివాసి అమ్ముతున్నాడు. అబ్బి, ఈ తివాసిలో ఉండే చిత్రమేమిటి? ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీని మీద కూర్చుంటే తలుచుకున్న చోటికి వాయువేగంతో తీసుకుపోతుందండి. వెల 1000 వరహాలండి అని చెప్పాడు. వెంటనే 1000 వరహాలు ఇచ్చి ఆ తివాసి తీసుకున్నాడు రాజకుమారుడు. లోకంలో దీన్ని మించిన వింత వస్తువు మరేమిటి ఉంటుంది? మా తండ్రి రాజ్యం నాకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసి రెండో రాజకుమారుడు రత్నపురం చేరుకున్నాడు. అన్నలాగనే అతడు కూడా ఊళ్ళో వింతలు చూడబోయాడు. దారిలో ఒకడు చిత్రమైన దుర్బిణి అద్దం అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనసును తలుచుకున్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తారు. ఇంతకు మించిన వింత లోకంలో మరెక్కడా ఉండబోదనుకున్నాడు రాజకుమారుడు. రాజ్యం తనకే వస్తుందనే నమ్మకంతో ఆ అద్దాన్ని 2000 వరహాలకు కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఇంకా మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు, నదులు దాటి సింహపురి అనే మహాపట్నం చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఊళ్ళో వింతలు చూచి వద్దామని షికారు బయలుదేరాడు. దారిలో ఒకడు ఒక విచిత్రమైన మామిడి పండు అమ్ముతున్నాడు. అయితే దాని వెల ఇచ్చి కొనగలిగిన వాళ్ళెవ్వరూ కనపడ్డం లేదు. ఈ మామిడి పండులో ఉండే చిత్రమేమిటి అని అనుకున్నాడు రాజకుమారుడు. అది వాడదట, ఎంతకాలమున్నా కుళ్ళదట. దాన్ని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బు అయినా సరే మాయమై చక్కపోతుందట. వెంటనే 3000 వరహాలిచ్చి ఆ మామిడి పండును కొనేసి, ఇంతకంటే గొప్ప వింత ప్రపంచంలో మరెక్కడ ఉండబోతుంది గనుక నాకే వస్తుంది నా తండ్రి రాజ్యం అని సంతోషిస్తూ కడసారి వాడును ఇంటి ముఖం పట్టాడు. రాజకుమారులు ముగ్గురు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చోటును కలుసుకున్నారు. నా వస్తువు గొప్పదంటే నాదే గొప్పదని వాళ్లల్లో వాదన ప్రారంభమైంది. ఆఖరున రెండో వాడు అన్నాడు కదా, మనం ఇలా వాదులాడుకోవటం ఏమీ బాగాలేదు. నా దగ్గర దుర్బిణి అద్దం ఉండనే ఉన్నది. అందులో ఒక్కసారి చూచి నాన్నగారి పరిస్థితి తెలుసుకుందాం అని. ఈ మాటకి తక్కిన ఇద్దరు తల ఊపి బేష్ అంటే బేష్ అన్నారు. మనసులో తలుచుకుని అద్దంలో చూచారు. కొడుకులు ఎప్పటికీ రాకపోవడం చేత రాజుగారు బెంగపెట్టుకుని మంచం పట్టినట్టు ఆ అద్దంలో ప్రత్యక్షంగా ఆగుపడింది. క్షణమైనా ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాసి ఎక్కి ముగ్గురు కోట్లో వాలారు. మూడోవాడు గబగబా తన దగ్గర ఉన్న మామిడి పండు తీసి తండ్రికి వాసన చూపించాడు. రాజుగారి జబ్బు చిటికలో నయమైపోయి ఆయన గభీమని లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపడటమే కాదు, ఎంతగానో సంతోషించారు. ఇక్కడికి బాగానే ఉంది, కానైతే రాజుకి పట్టుకున్న సమస్య మాత్రం అప్పటికీ ఇప్పటికీ తేలనే లేదు. కొడుకులు తీసుకువచ్చిన వస్తువులు దేని మట్టికి అదే వింతైనది, విలువైనది. 3 వస్తువులు గొప్పవే, 3 చిత్రమైనవే. వాటిల్లో ఇది ఎక్కువ, అది తక్కువ అని పోల్చి చెప్పడానికి వీలే కనపడదు. 3 వస్తువులు ఒక్కమారుగా కలిసి రావడం చేతనే రాజు ప్రాణాలు దక్కినాయి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా మాట దక్కకపోదును. అందుకనే రాజుగారికి ఆలోచన తెగడం లేదు. ఇంకా ఇప్పటికీ దర్బార్లు చేస్తూనే ఉన్నారు. సభలో పెద్ద పెద్దల్ని సలహాలు అడుగుతూనే ఉన్నారు. చివరకు ఏమన్నారో తెలుసా రాజుగారు? బాలవాక్యం బ్రహ్మవాక్యం. మన కథలు వింటున్న పాపాయిలు రాజ్యం ఎవరికి ఇవ్వమంటే వాడికే నా రాజ్యం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పారు. కనుక రాజకుమారులు ముగ్గురిలో ఎవరికి రాజ్యం ఇవ్వాలో మీరే నిర్ణయించి ఇచ్చివేయండి, లేకపోతే వాళ్ళు పాపం కొట్టుకుంటారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.